ఒక తెలియని విషయమైతే చెప్పబోతున్నానండి. ఒక కొత్త విషయం చెప్పబోతున్నాను. అండ్ ఈ రెసిపీ చూస్తూ టెక్స్ట్ కూడా యాడ్ చేశాను. టెక్స్ట్ చదువుతూ అండ్ నేను చెప్పబోయేది వినండి. బిజీగా ఉండే రోడ్డు పక్కన ఓ కార్ ఆగింది. డ్రైవర్ చూసుకోకుండా తలుపు తెరిచాడు. అంతే. వెనక నుంచి బైక్ మీద వస్తున్న వ్యక్తి ఆ డోరు తగిలి రోడ్డుపై ఎగిరిపడ్డాడు. ఆ కుటుంబం బరువు బాధ్యతలు మోసే వ్యక్తి ఆస్పత్రి పాలయ్యాడు. ఇలా ఏటా వేల సంఖ్యలో జరుగుతున్నాయన్నమాట నెదర్లాండ్స్ అనే దేశంలో యాక్సిడెంట్స్. సో, ఇలా ఎక్కువ ప్రమాదాలు జరిగేవి. దీంతో డ్రైవింగ్ చేసేవారు, ఆ వాహనాల్లో ప్రయాణించే వారి తప్పులను సవరించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించి, ఆ ప్రయత్నంలోంచి వచ్చిన ఆలోచనే డచ్ రీచ్. నార్మల్‌గా డ్రైవింగ్ చేసే వ్యక్తి కుడి చేత్తో, ఎడమ కూర్చున్న ప్రయాణికుడు ఎడమ చేతి వైపున్న డోర్ తీస్తారు. ఎందుకంటే వాళ్ళకా డోర్ దగ్గరగా ఉంటుంది కాబట్టి. డచ్ రీచ్ విధానంలో మాత్రం డోరుకు దూరంగా ఉండే చేయితో డోర్ తెరుస్తారు. అంటే డ్రైవింగ్ చేసే వ్యక్తి కుడి చేత్తో కాకుండా ఎడమ చేత్తో తెరవాలన్నమాట. దూరంగా ఉండే చేత్తో డోర్ తెరిచినప్పుడు శరీరం సహజంగా వెనక్కి తిరుగుతుంది. కళ్ళు వాహనం వెనక వైపున్న రోడ్డును చూస్తాయి. వెనక నుంచి వస్తున్న వాహనాలు గుర్తించవచ్చు. దీంతో జరిగే ప్రమాదాన్ని చాలా వరకు నివారించొచ్చు. కారు లేదా బస్ డోర్ తీసేప్పుడు పక్కకి తిరగండి, వెనక్కి చూడండి, తలుపు తెరవండి. టర్న్, లుక్, సేవ్ లైఫ్స్. బై బై.